హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఇవాళైతే ఇంకా మార్నింగ్ నుంచి అయితే మన తోటలో అయితే వర్క్ నడుస్తుంది. చూడండి, మొత్తం గడ్డంత ఉంది కదా, గడ్డంతా ఏర్పించేస్తున్నాం అన్నట్టు. ఇంకా చూడండి, అక్కడైతే మాకు పెద్ద పనులు వచ్చారు. అక్కడ చూస్తురా, చూపిస్తా మీకు, చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మా తోటలోకి ఇక పెద్ద పనులు వచ్చారు అన్నట్టు. చూడరిగో మొత్తం నవ్వుతురు ఇక్కడ అసలు. చూస్తారా ఫ్రెండ్స్, ఇగో వాళ్ళకే పెద్ద కాయకులలో వాళ్ళు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే మొత్తం అయితే తవ్వేస్తున్నాం అనమాట. ఎందుకంటే బాగా గడ్డి ఉంది కదా, మనకి ఇబ్బంది అవుతుంది. పురుగు రాకుండా ఉండడానికి అయితే మంచి ఇట్లా నీట్గా చేస్తున్నాము. ఇంకా తర్వాత మనం టమాటా చెట్లు కానీ మనం పెట్టుకోవచ్చు, బాగుంటుంది. డాడీ వచ్చిండు, అలాగే మమ్మీ వచ్చింది. చూడు చూడండి ఫ్రెండ్స్, పటేలమ్మ కూర్చొని పని చేపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అయితే ఇలా కంటిన్యూ ఉందన్నమాట. ఇంకా ఇందులో అయితే ఇంకా తెలుసు కదా మీకు, ఇందులో అయితే కొత్తిమీర అయితే వేసిన, ధనియాలు అయితే వేసిన. ఇలా ఇంకా మన టమాటా చెట్లు చూడండి, కాయలు మంచిగా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ తెలుసు కదా. ఇది గంగాయల కూర వేసిన, ఇంకా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి, తర్వాత చూపిస్తాం మీకు. అలాగే కొత్తిమీర చూడండి, కొంచెం పలసగా వచ్చింది. కొంచెం కనీసం ఆ మడన్న మంచిగా వస్తుందో చూద్దాము. మనకి బ్లాక్ టమాటోస్ అంటున్నాం కానీ అది ఏ టమాటో వస్తుందో తెలియదు. ఇక్కడైతే ఇంకా నీళ్ళైతే పెట్టేస్తున్నాము. ఈ తోటకూర ఇది కూడా పలసగా మొలిచింది అన్నట్టు. చూడండి, నీళ్ళైతే పెట్టేస్తున్నా ఇక్కడ. కానీ ఫ్రెండ్స్, మీకు చూపించాలా, బటర్ఫ్లై చూడండి ఎంత బాగుందో కదా అసలు. నెక్స్ట్ వంకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మన తోటలో. ఒకరోజు అయితే వంకాయలు హార్వెస్టింగ్ చేసుకుందాం, మనకు ఇంట్లో మందం అయితే వచ్చేస్తాయి. కానీ ఈ వంకాయ చెట్లతో ఒకటే ప్రాబ్లం ఫ్రెండ్స్, పురుగు వస్తుంది. ఎందుకంటే మనం ఎలాంటి మందు లేకుండా పెంచుతున్నాం కదా, అలా వచ్చేస్తుంది అనమాట పురుగు అయితే. కానీ పూత అయితే విపరీతంగా ఉంది. చూడండి ఎంత పూత పూసిందో చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అసలు ఫ్లవర్స్ అయితే. చూడండి, ఇంకా మన ఇంటి దగ్గర వాళ్ళు అయితే వచ్చారు, మన తోట దగ్గర వాళ్ళు తవ్వడానికి అయితే వచ్చారు అనమాట. చూస్తున్నారా, మా రితిక్ అలాగే ఆర్యన్ ఇద్దరు ఎలా కష్టపడుతున్నారో పాపం. ఆర్య హాయ్ చెప్పు, గిజుడిగా. ఆర్యన్ హాయ్ చెప్పు, చెప్పు ఏ కన్నయ్య ప్లీజ్ హాయ్ చెప్పు ఒక్కసారి ప్లీజ్. ఎందుకు చెప్పావు? మేమందరం గడ్డి వీకేస్తుంటే మా ఆర్యన్ చూడండి గడ్డి పెడుతున్నాడు. రితిక్ హాయ్ చెప్పు. చూడు అన్నయ్య హాయ్ చెప్పు, నువ్వు చెప్పు కన్నయ్య. లవ్యానిగా లవ్యాన్ చూడు, అన్నయ్య చెప్తున్నా చూడు. రితు లవ్యాను చూసినావా, అన్నయ్య అన్నాడు, నువ్వు కూడా అను. ఓ లవ్ యూ. ఇలా అన్నమాట మన తోటలో ఈరోజు ఇలా వర్క్ నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇదంతా అయితే అయిపోయిందనమాట. ఇంకొంచెం ఉంది, రేపు వచ్చి చేస్తా అని చెప్పారు వాళ్ళు, మొత్తం క్లీన్ చేస్తా అని చెప్పారు. ఇంకా ఇవాళ వీడియో ఇదనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇందులో ఏం పెడదాం అనేది తర్వాత మీకు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.